గోదావరికనిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రామగుండం 25వ డివిజన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా శనివారం దుర్గామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలలో 6వ రోజున లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. మొదటి సంవత్సరం నుంచి అతి చిన్న అమ్మవారిగా మొదలై ఇంత వటుడింత అన్నట్టుగా ఈ రోజున ఏడవసారి అమ్మవారిని ఘనంగా నిలబెట్టుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా ఒక 5-6 భవానీ నుంచి మొదలుపెట్టి 150 భవానీల దాకా ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. దీనికి మనము మహత్యం అనుకోవాలా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళు రిసీవ్నెస్ అనుకోవాలా, ఏదైనా కూడా భక్తుల యొక్క తాకిడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుకున్న కోరికలు నిలవడం వలన ఇక్కడ మేము మా కమిటీ యొక్క సహాయ సహకారాలతోని వస్తు రూపేణ ధన రూపేణ ఒక 5 లక్షల రూపాయల వరకు ఇక్కడ వస్తువును బంగారాన్ని మరియు వెండిని సమకూర్చుకోగలిగాను. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా గోదావరికనిలో చంద్రబాబు కాలనీ అమ్మవారు అంటూ ఒక పేరు తెచ్చుకునే విధంగా అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్య నూతనంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుంటూ వెళ్తున్నాము. దీనికి మా ఒక్కరిదే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరిది కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలు కూడా, అదేవిధంగా చంద్రబాబు కాలనీ వాసులు, ఈ సరౌండింగ్ పక్కన ఉన్న ప్రాంతాల వారి యొక్క సహాయ సహకారాల వలన ఇది ఇంత చేయగలుగుతున్నాం. ఇంత పెద్ద కార్యక్రమము. దీనికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రంగు రాజమల్లు, అన్నారావు, సంపత్ రెడ్డి, తాటి సదానందం, తాటి మధుకర్, కొండ్ర మహేందర్ రెడ్డి, పున్నం శశికుమార్, బొడ్డు స్వామి, జగదీశ్వరచారి, రాజయ్య, శ్రీకాంత్, నగ్నూరి సుమలతారాజు, దాసరి ఉమాదేవి, సాంబమూర్తి తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.